అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ డాక్టర్స్ ని మీ దాకా చేర్చి వారి ద్వారా సరైన విషయాలు చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో డేటాతో తీసుకోవడమే మా ధ్యేయం అండ్ మీ దాకా చేర్చడం మా లక్ష్యం. కాబట్టి ఇవాళ ఒక చాలా అనుభవజ్ఞులైన ఎండోక్రైనాలజీ ఎక్స్పర్ట్ ని కలవబోతున్నాం. ప్రొఫెసర్ పివి రావు గారు 40 సంవత్సరాల వారి కెరియర్ లో ఎండోక్రైనాలజిస్ట్ గా ప్రధానంగా క్లినికల్ ట్రయల్స్ చాలా ముందు చూపుతో ముందే రాబోయే ట్రెండ్స్ ఏంటి మెడికల్ సిస్టమ్స్ లో అని కనిపెట్టి ఆయనే ట్రయల్స్ నిర్వహించి ఆ తర్వాత అవి మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా డయాబెటాలజీలో, ఎందుకంటే డయాబెటీస్ కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఆయన కెరియర్లో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో 5 లక్షలకి పైగా పేషెంట్లను ఆయన స్పృశించుంటారు. అలాగే చాలా మందికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారి జీవితాన్ని, మెడికల్ ప్రయాణాన్ని సార్థకం చేసుకున్నారు. మన అదృష్టం ఇవాళ వారు మన స్టూడియోలో ఉండడం. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ తో మనం చేస్తున్న చిన్నపాటి తప్పులేంటి, ఎలా సవరించుకోవాలో కూడా చెప్తారు. సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. ప్రొఫెసర్ పివి రావు గారు, మీరు ఎండోక్రైనాలజీ విభాగంలో ఎక్స్పర్ట్ కాబట్టి దీనికి అంటే మీరు ఏమన్నా ఒక పూర్వపరాలు ఉన్నాయా మీరు ఇందులోకి రావడానికి? ముఖ్యంగా ముందు నుంచి కూడా నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత రీసెర్చ్ సైడ్కి వెళ్ళాను అనమాట. గవర్నమెంట్లో ఐసీఎంఆర్లో రీసెర్చ్ ఫెలోగా వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత ఢిల్లీలో కూడా మా ప్రొఫెసర్లు అంతా మెడిసిన్ ప్రొఫెసర్లు, నేను పనిచేసిన మెడిసిన్ ప్రొఫెసర్లు ఆ రోజుల్లో 1970 మొదటి సంవత్సరాల్లో ఆయన ఇండియాలోనే ప్రఖ్యాత డయాబెటీస్ స్పెషలిస్ట్ అనమాట. సో ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి ఇక ఆయన ద్వారా నేను భారతదేశంలో డయాబెటీస్కి సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, దానికి సంబంధించిన సంస్థల్ని నిర్వహించడం, ఇలాంటివన్నీ చేశాను. ఆయన ద్వారానే మాకు ఈ కొత్త విషయాల్లో ఈ ప్రయోగాలు చేయటం అన్ని కూడా 1983 నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను. 83 వరకు మెడ్రాస్లో పనిచేశాను. అప్పుడు కూడా మేము అక్కడ కూడా అంత డయాబెటీస్ మీద ఎక్కువగా డాక్టర్లు ఆ రోజుల్లో బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలా నాకు వారి పరిచయంతో డయాబెటీస్లో ప్రవేశించాలనేటువంటి ఆలోచన కలిగింది. అలాగే ఇక 1978 నుంచి కూడా డయాబెటీస్ లోనే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ రకరకాల విషయాలు తెలుసుకుంటూ, అలాగే డిగ్రీలు కూడా సంపాదిస్తూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో మెడికల్ సైన్సెస్ లో పనిచేశాను. 7 ఏళ్ళు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కూడా గవర్నమెంట్ లో దాదాపు 25 ఏళ్ళు నేను ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను నిమ్స్ హాస్పిటల్. అందుకని మాకంతా లైఫ్ అంతా కూడా ఇక ఒకటే డయాబెటీస్ గురించే ఎన్నో రకాల పరిశోధనా కార్యక్రమాలు మాకు ఎక్కువ. ఇంత దారుణంగా డయాబెటీస్ పెరిగిపోవడం మీ కళ్ళ ముందు మీరు చూసుంటారు. అయితే భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్ అంటారు, అంతా అంటే జంక్ ఫుడ్ అంటారు. కానీ వెస్ట్ లో తినేది జంక్ ఫుడ్డే, మనం చెప్పే జంక్ ఫుడ్ అంటే. మీరు కరెక్ట్ గా చెప్పారు, కరెక్టే. ఆ జంక్ ఫుడ్డే మనం తింటాం, లేదా మనకి వేరే జంక్ ఫుడ్లు కూడా ఉన్నాయి. మన కారపూసలు, మన సమోసాలు, మన పకోడీలు, మన మిక్సర్లు కూడా వాళ్ళ జంక్ ఫుడ్ ను వాళ్ళు ఎలా అనుకుంటాం, మనం కూడా మన స్నాక్స్ అలా జంక్ ఫుడ్ అనుకోవాలి. అవును. ఈ కారణాలన్నీ లోపల కారణాలు ఒకటే, డయాబెటీస్ ఎక్కువ అవటానికి కారణాలు. జంక్ ఫుడ్ అనేది భారతదేశం జంక్ ఫుడ్ వేరు, వాళ్ళ జంక్ ఫుడ్ వేరు. మనం తింటున్నాం, వాళ్ళు తింటున్నారు. సో మనం కూడా ఆందోళన పడాల్సిన జంక్ ఫుడ్స్ ఉన్నాయి మన సిస్టమ్ లో. చాలా ఉన్నాయి. ఒకప్పుడు అది అంటే మనకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ముందు తట్టేది ఫుడ్డే కాబట్టి ఫుడ్ ద్వారా చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి రోజైతే. సార్ తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్ కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్. ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు, వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. నమస్తే.